దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ దినం దేవాది దేవుడు మనల్ని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. మరి ఈ సమయంలో చిన్న వర్తమానం, చిన్న వాక్యం మనము ధ్యానిద్దామండి. మరి 127వ కీర్తన దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మరి యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టివారు ప్రయాస వ్యర్థమే, దాని కాయలు మేలుకునుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చినాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం అంటున్నారు. మరి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నామండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన సహాయం కోరారు. అట్టి వారి కొరకు మనము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ కన్నీటి ప్రార్థన ఎలా ఉండాలంటే, కన్నీటి ప్రార్థన, విలిపించే ప్రార్థన మనకి దేవాది దేవుడు మనకు నేర్పించాలని మనము ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన తప్పకుండా నేర్పిస్తాడండి మనకి. ఎందుకంటే నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులు నీకు తెలియజేద్దునని చెప్పేసి ఇర్మియా గ్రంథము 33:3లో మాట్లాడుతున్నాడండి దేవాది దేవుడు. మనము ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయనకి మనం ఈ లోకంలో ఎవరికి ఫోన్లు చేస్తూ ఉంటామండి. అయితే మన ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవునికి, పరలోకమందున మన ప్రభు అయిన యేసుక్రీస్తునికి మనం ఫోన్ చేసేది ఎలా అంటే మాటల ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా మనం అది మాట్లాడినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడండి. మరి ఎన్నడూ కూడా విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు అండి మన దేవాతి దేవుడు. గర్భఫలం కోసము హన్నా ప్రార్థించగా ప్రార్థన ఆలకించిన దేవుడు. మరి హన్నాకి అనేకమైన విధముల్లో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు వచ్చినప్పుడు కూడా ఆవిడ విడవక ఎడబాయక ప్రభు సన్నిధిలో మొరపెట్టిందండి. ఎలా మొరపెట్టిందండి? ఆలకించాడు దేవుడు ఆవిడ మొర. ఎలా అంటే మూలుగులతో ప్రార్థన చేస్తుందండి. ఆ ప్రార్థన, ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి మరి సమూయేలు వంటి ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. అలాగే ఆ తర్వాత ఆవిడ సమర్పించుకున్న తర్వాత మరి 5 బిడ్డలని ఆవిడకి ఇచ్చినట్లు మనం చూస్తున్నామండి. మొదటి సమూయేలు గ్రంథంలో 1 అధ్యాయం 2 అధ్యాయంలో ఆవిడ గురించిన ప్రతి మాట అద్భుతమైన మాటలు కనబడతాయండి. మరి దేవాతి దేవుడు మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మనం చిన్న ప్రార్థన అనేకుల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలని మరి మనవి చేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమేశ్వరుడు, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారి, సకల ఆశీర్వాదములు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదసన్ని దగ్గరికి వస్తున్నాను తండ్రి. ఈ సమయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించమని, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభువాలు పొందుకోమని, ఏ బిడ్డ ఏ అవసరతతో, ఏ అక్కరతో నీ సన్నిధిలో మొరపెట్టించినారో ఈ సమయంలో వారి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. మీ కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో రానున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడి ప్రార్థించి పొందివనాను మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి దేవాతి దేవుడు అనేకమైన విధములో మనల్ని కాచి కాపాడుతున్నాడు. చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో, ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు మరి పగటి వేళ ఎండ కురిపిస్తున్నారు, ఎండ కాయిస్తున్నాడు. మరి రాత్రికాల సమయంలో చల్లగా ఉండడానికి వర్షం కురుస్తుంది. ఏది ఏమైనా దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ప్రకృతి అంతా ఆయనదండి. సృష్టికర్త ఆయన. భూమి ఆకాశంలో సృజించిన సర్వ సృష్టికర్త ఆయన తప్ప మరొక దేవుడు మనకు లేడు. మన ఆధ్యాత్మిక మేలులతోనూ ఆత్మీయంగానూ మన బలపరచుకున్నట్లు మనం అనుదిన ప్రార్థన, విజ్ఞాపన చేద్దామండి. ఇది దేవుని సేవ. దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి దయచేసి మీరు అందరూ చూస్తున్నారు, అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు అందరూ కూడా బెల్ బటన్ నొక్కాల్సిందిగా కోరుతున్నాను. షేర్ చేయండి, అనేకులకి మరి తెలియపరచండి. వాక్యం నిమిత్తమై అనేకులు చూడాలి, వాక్యంలో ధ్యానించాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ప్రతిదినము ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన్ని స్మరించే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ ఉండాలని నేను ఆశిస్తున్నానండి. అది దేవాది దేవుడు కార్యం జరిగించినట్లు మీరు అందరూ ప్రతిదినము జ్ఞాపకం చేసుకోండి. సమస్తము ఆయన సృజించిన
సృష్టికర్త అయి ఉన్నాడు. సర్వముని ఎరిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మీరు మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. వందనాలు.